Evaluate the efforts made by the British in India to impose censorship on the press. ఓకేనమ్మా. అంటే క్వశ్చన్కి అర్థం ఏంటంటే అమ్మా, బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలోని పత్రికలు మరియు ఈ యొక్క ప్రింట్ పదార్థాలను స్టాప్ చేయాలనుకుంది. వారు తమ పాలనను విమర్శించే ఒక పత్రికలను నిషేధించాలని అనుకున్నారు. సో ఎడిటర్స్ మరియు జర్నలిస్ట్స్ జైల్లో కూడా పెట్టారు బ్రిటిషర్స్, ఎవరైతే బ్రిటిష్ మీద రాస్తారో. సో లేదా జరిమానా కూడా విధించారు స్వాతంత్ర ఆలోచనల్ని పబ్లిష్ చేసినందుకు. సో ఇప్పుడు ప్రెస్ యాక్ట్ ఏం చేసింది, కంట్రోల్ తీసుకుంది వాటిని ఏది ముద్రించాలనేది. సింపుల్ చెప్పాలంటే బ్రిటిష్లు ఈ యొక్క పత్రికలను నిషేధించారు, స్టాప్ చేశారు, జర్నలిస్టులను జైల్లో కూడా పెట్టారు. బ్రిటిష్ ఏం చేసింది, కంట్రోల్ చేసింది ప్రెస్ ని. సో న్యూస్ పేపర్స్ ని బ్యాన్ చేసింది, జర్నలిస్ట్స్ ని, మళ్ళీ ఎవరైతే ప్రెస్ ని పాస్ చేస్తారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. కానీ ఈ నేషనలిస్ట్ వెర్నాక్యులర్ న్యూస్ పేపర్స్, నేషనలిస్ట్ పేపర్స్ ఇవి మాత్రం జైల్లో పెట్టినా ఏం చేసినా ఈ నేషనలిస్ట్ న్యూస్ పేపర్స్ మాత్రం కంటిన్యూ టు స్ప్రెడ్ ఐడియాస్ ఆఫ్ ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ కోసం మొత్తం ఐడియాస్ అని స్ప్రెడ్ అయిపోయాయి. అది క్వశ్చన్కి అర్థం. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చెక్ చేద్దాం. బై ది 1820 ది కలకత్తా సుప్రీం కోర్ట్ పాస్డ్ ఏ సర్టెన్ రెగ్యులేషన్స్ టు కంట్రోల్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ది కంపెనీ బిగన్ ఎంకరేజింగ్ పబ్లికేషన్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ దట్ వుడ్ సెలబ్రేట్ బ్రిటిష్ రూల్. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్డ్స్ చెక్ చేద్దాం. సుప్రీం కోర్ట్ అంటే ఏంటి, హైయెస్ట్ కోర్ట్, ఫైనల్ కోర్ట్ అనమాట అపీల్ కి. సర్టెన్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, అఫీషియల్ రూల్, ఆర్డర్ ఇష్యూడ్ బై గవర్నమెంట్. ప్రెస్ ఫ్రీడమ్ అంటే ఏంటి, నో సెన్సర్షిప్, ఫ్రీడమ్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. ఇది హార్డ్ వర్డ్స్. ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్ళిపోద్దాం. ఓకేనమ్మా. సుమారు 1818 టు 1820 ఆ టైంలో ఈ యొక్క కలకత్తా సుప్రీం కోర్టు ఈ యొక్క పత్రికలపై స్టాప్ చేయడం కోసం, పత్రికల్ని కంట్రోల్ చేయడానికి కొన్ని కొత్త చట్టాలని రూపొందించింది అనమాట. కలకత్తా సుప్రీం కోర్టు ఏం చేసింది, ఈ యొక్క పత్రికలను కంట్రోల్ చేయడానికి కొన్ని చట్టాలు రూపొందించింది మరియు బ్రిటిష్ పాలనను ప్రశంసించే పత్రికలు ప్రోత్సహించింది. అంటే ఎలాగంటే బ్రిటిష్ ఒక పాలన కోసం గొప్పగా చేయమని ప్రోత్సహించింది కలకత్తా సుప్రీం కోర్టు. ఇంకా ఏం చేసింది, బ్రిటిష్ వాళ్ళ కోసం ఎంకరేజ్ చేసేలా చేసింది, మిగతా ఇండియా కోసం కాకుండా ఆ విధంగా చేసింది. సింపుల్ గా చెప్పాలంటే ఈ పాయింట్ 1880 1820 కలకత్తా సుప్రీం కోర్టు కొన్ని లాస్ ని ప్రవేశపెట్టింది. సో ఆ లాస్ లో ఏంటి, ఈ న్యూస్ పేపర్ బ్రిటిష్ వాళ్ళ కోసం న్యూస్ పేపర్స్ ప్రింట్ చేయాలి, వాళ్ళ యొక్క గొప్పతనం కోసం, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళ కోసమే ఈస్ట్ ఇండియన్ కంపెనీ బ్రిటిష్ కోసమే గొప్పగా చెప్పాలి అని రూల్స్ పెట్టింది. ఓకేనమ్మా. ఇది ఏం చూపిస్తుందంటే బ్రిటిష్ వాంటెడ్ టు కంట్రోల్ ది ఐడియాస్ పీపుల్ రీడ్ అనమాట. In 1835 faced the urgent petitions by editors of English and vernacular newspapers, Governor General Bentinck agreed to revise press laws. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, అర్జెంట్ పిటిషన్స్ అంటే ఏంటి, అత్యవసర హక్కుల పోరాటం. ఎడిటర్స్ అంటే ఏంటి, రైటర్స్ అనమాట, ఎవరైతే కరెక్ట్ చేస్తారో వాళ్ళు, ఆడియో కానీ వీడియో కానీ. వెర్నాక్యులర్ న్యూస్ పేపర్స్ అంటే ఏంటి, పబ్లికేషన్ ప్రింటెడ్ ఇన్ నేటివ్ అండ్ లోకల్ లాంగ్వేజెస్. గవర్నర్ జనరల్ అంటే ఎవరమ్మా, కమాండర్స్ అనమాట. సో డన్. బెంటిక్ అంటే ఎవరమ్మా, ఫార్మర్ గవర్నర్ జనరల్ అనమాట. ప్రెస్ లాస్ అంటే ఫ్రీడమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రెస్. ఇది హార్డ్ వర్డ్స్. ఇప్పుడు ఈ పాయింట్ కి నేను చెక్ చేద్దాం. ఏమీ లేదమ్మా, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే 1835 ఆ టైంలో ఈ యొక్క ఇంగ్లీష్ మరియు ఇక లోకల్ పత్రిక ఎడిటర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళకి ఈ యొక్క అన్యాయమైన పత్రికల చట్టాలని మార్చమని కోరారనమాట. మేము ఎడిటింగ్ చేస్తున్నాం కదా, మాకు స్వేచ్ఛ కావాలని కోరారు. అప్పుడు గవర్నర్ జనరల్ అయిన బెంటిక్ దానికి ఓకే అని ఎగ్రీ అయ్యి ఆ ప్రెస్ లాస్ ని రివైజ్ చేసి వాళ్ళకి ఈ యొక్క ప్రింటర్స్ కి స్వేచ్ఛ అనేది ఇచ్చారు. అది పాయింట్ కి అర్థం. ఇన్ 1878 ది వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వాజ్ పాస్డ్ మోడల్డ్ ఆన్ ది ఐరిష్ ప్రెస్ లాస్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ప్రెస్ యాక్ట్ అంటే ఏం తెలుసమ్మా, బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటి సెన్సార్ చేయడం, న్యూస్ పేపర్స్ ని సీజ్ చేయడం, ఇండియన్ లోకల్ లాంగ్వేజ్ లో ఏదైనా రాస్తే దాన్నే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అంటారు. ఓకేనా. మోడల్డ్ అంటే ఏంటి, మార్చడం, షేప్.
ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా 1878లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ యొక్క వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం ప్రవేశపెట్టింది. ఓకేనా, భారతీయ భాషలు పత్రికలను కంప్లీట్ గా కంట్రోల్ చేసింది. ఇది ఐర్లాండ్ లో ఉపయోగించిన చట్టాల ఆధారంగా దీన్ని తయారు చేయబడింది. ఈ చట్టం బ్రిటిష్ పాలనను విమర్శించే పత్రికలను శిక్షించడానికి ప్రభుత్వం అధికారాన్ని ఇచ్చింది. సో ఈ యాక్ట్ ఏం చేసింది, గవర్నమెంట్ కి పవర్ ఇచ్చింది. సో న్యూస్ పేపర్స్ ని పనిష్ చేయమని. సో ఎవరైతే బ్రిటిష్ ని క్రిటిసైజ్ చేస్తారో, బ్రిటిష్ లోని క్రిటిసైజ్ చేస్తారో, ఓకేనమ్మా. సో దీని ద్వారా నేషనలిస్ట్ ఐడియాస్ ని కంప్లీట్ గా స్టాప్ చేయడం అనేది జరిగింది. ఓకేనమ్మా, దీని ద్వారా జాతీయ ఆలోచనల వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్, ఇట్ ప్రొవైడెడ్ ది గవర్నమెంట్ విత్ ఎక్స్టెన్సివ్ రైట్స్ టు సెన్సర్ రిపోర్ట్స్ అండ్ ఎడిటోరియల్స్ ఇన్ ది వెర్నాక్యులర్ ప్రెస్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మ, కొంచెం టఫ్ ఆన్సర్ అమ్మ, ఇది జాగ్రత్తగా వినండి. 2-3 టైమ్స్ కూడా చూడండి వీడియో, ఇంకా మీకు అర్థమైపోద్ది. పాయింట్ వర్డ్ టు వర్డ్ చెప్తాను కాబట్టి ప్రాబ్లం లేదు, జాగ్రత్తగా వినండి. కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇంకా మంచిగా అర్థమవుతుంది మీకు ఇది. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టెన్సివ్ రైట్స్ అంటే ఏంటమ్మా, ఎక్కువ బ్రాడ్ సెట్ ఆఫ్ ఫ్రీడమ్, ఎక్కువ ప్రివిలేజెస్. ఓకేనమ్మా. సెన్సర్ రిపోర్ట్స్ అంటే ఏంటమ్మా, అంటే ఏమైనా అవమానకరమైన పదార్థాలు ఉంటే దానికి రిమూవ్ అన్అప్రోప్రియేట్ థింగ్స్. ఎడిటోరియల్స్ అంటే డాక్యుమెంట్ విత్ కీ ఆబ్జెక్టివ్స్. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ అన్నమాట సెన్సర్ చేయడం, సీజ్ చేయడం న్యూస్ పేపర్స్ ని. సో ఇండియన్ లాంగ్వేజ్ లో ఒక పొరపాటున ఉంటే దాన్ని వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అంటారు. సో ఓకేనమ్మా. సో ఇక్కడ వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి శక్తినిచ్చింది. ఓకేనమ్మా. ఏమనిచ్చింది, ఈ యొక్క లోకల్ భాషతో ఉన్న పత్రికల్ని కంట్రోల్ చేయడానికి. ఎప్పుడైతే బ్రిటిషర్స్ కి విమర్శించే వార్తలు మరియు ఉంటే వెంటనే వాళ్ళని పనిష్ చేయమని చెప్పడం అనమాట. ఎవరైతే ఎడిటోరియల్స్ కానీ రిపోర్టర్స్ కానీ బ్రిటిష్ వాళ్ళ మీద తప్పుగా రాస్తే వెంటనే అది స్టాప్ చేసి శిక్షించమని చెప్పారనమాట. ఓకేనమ్మా. ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది ఒక పర్మిషన్ ఇచ్చింది. ఎడిటోరియల్స్ ప్రెస్ రిపోర్టర్స్ బ్రిటిష్ మీద విమర్శించే ఆలోచనలు రాస్తే వాళ్ళని పనిష్ చేయమని వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ కొత్త పవర్ అనేది ఇచ్చింది. ఓకేనమ్మా, డన్. సో దీనివల్ల భారతదేశంలోని ఈ యొక్క పత్రికల స్వేచ్ఛ కంప్లీట్ గా స్టాప్ అయిపోయింది. ఫ్రమ్ నౌ ఆన్ ది గవర్నమెంట్ kept regular track of the vernacular newspapers published in different provinces. ఓకేనమ్మా. డిఫరెంట్ ప్రొవిన్సెస్ అంటే ఏంటి, వివిధ ప్రాంతాలు. సో రెగ్యులర్ ట్రాక్ అంటే ఏంటి, యూజువల్ వే, ఎప్పుడో ఒకలాంటివే. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అయిపోయిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ మానిటర్ చేయడం మొదలెట్టింది లోకల్ న్యూస్ పేపర్స్ ని జాగ్రత్తగా. వాళ్ళు ఏమొచ్చి చెక్ చేసేవారు, ఏది పబ్లిష్ చేయాలి. ఈ యొక్క వివిధ ప్రాంతాల్లో ప్రచురించబడే పత్రికల్లో ఏమి ముద్రించబడిందో ఈ బ్రిటిష్ ప్రభుత్వం పరిశీలించారు. సో ఇది బ్రిటిష్ పాలన విమర్శించే వార్తల అభిప్రాయాలను ఆపడానికి జరిగింది. దీని ద్వారా భారతదేశంలో పత్రికల స్వేచ్ఛ పూర్తిగా తగ్గిపోయింది. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. వెన్ రిపోర్ట్ వాజ్ జడ్జ్డ్ ఆన్ సెడిషన్స్, ది న్యూస్ పేపర్ వాజ్ వార్న్డ్ అండ్ ఇఫ్ ది వార్నింగ్ వాజ్ ఇగ్నోర్డ్. సెడిషన్స్ అంటే ఏంటి, దేశద్రోహులు. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఏదైనా ఒక న్యూస్ పేపర్ కనుక ఒపీనియన్స్ కానీ న్యూస్ పేపర్ పబ్లిష్ చేసి బ్రిటిష్ గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేస్తే ఆ గవర్నమెంట్ ఫస్ట్ వార్నింగ్ ఇస్తుంది. దాన్ని సెడిషన్స్ అని అంటారు. అయినా సరే మళ్ళీ పత్రిక వార్నింగ్ ను పట్టించుకోకపోతే మళ్ళీ జరిమానా, సస్పెన్షన్, మూతవేయడం వంటి చర్యలు కూడా తీసుకుంటారు. ఓకేనమ్మా. పీపుల్ చదవడానికి, నేషనలిస్ట్ ఐడియాస్ ని స్టాప్ చేయడానికి ఇలా చేస్తున్నారు అనమాట బ్రిటిష్ ప్రభుత్వం. సో ది ప్రెస్ వాజ్ లయబుల్ టు సీజర్ అండ్ ప్రింటింగ్ మిషనరీ కుడ్ బి కాన్ఫిస్కేటెడ్. లయబుల్ అంటే ఏంటమ్మా, బాధ్యత. సీజర్ అంటే ఏంటి, స్వాధీనం చేసుకోవడం. ప్రింటింగ్ మిషనరీ ఏంటి, మెషిన్ ఫర్ ప్రింటింగ్ టెక్స్ట్. కాన్ఫిస్కేటెడ్ అంటే సీజ్డ్ విత్ అథారిటీగా ఏదైనా స్వాధీనం చేసుకోవడం. సో ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, పొరపాటున న్యూస్ పేపర్ కనుక రూల్స్ ని బ్రేక్ చేసిన, రూల్స్ ని ఇగ్నోర్ చేసిన, వార్నింగ్స్ ని ఇగ్నోర్ చేసిన ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఫుల్ కంట్రోల్ తీసుకుంటది, ప్రెస్ కంట్రోల్ ని తీసుకుంటది. సో తర్వాత ఈ యొక్క ప్రింటింగ్ మెషిన్స్ మరియు వాటి యొక్క ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళు స్వాధీనం చేసేసుకుంటారు.
తీసేసుకుంటారు. ఓకేనా, ఫర్ కాన్ఫిస్కేటెడ్ తీసుకుంటారు. ఇది బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా ఆలోచనలు వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడానికి ఇలా బ్రిటిష్ గవర్నమెంట్ చేస్తున్నారు. ఇదమ్మా ఈ విధంగా evaluate the efforts made by the British in India so to impose censorship on the press అనే క్వశ్చన్ కి ఆన్సర్. సో హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఎవర్ లైన్ ట్రైన్ చెప్పారు. చాలా టఫెస్ట్ క్వశ్చన్, ఇది చాలా టఫ్ గా ఉంది. సో ఒకసారి 2-3 టైమ్స్ వినండి. థ్యాంక్ యూ. డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి. థ్యాంక్ యూ.